హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మారేడు షర్బత్ అండి. ఇది మనకి బయట సోడాలు అమ్మే దగ్గర దొరుకుతుంది కదా. సో ఆ షర్బత్ అయితే తయారు చేయడం ఎలా చూపిస్తున్నానండి. సో వాళ్ళైతే ఏంటంటే వాళ్ళు నిల్వ ఉంచుకుంటారు, కానీ ఇది ఫ్రెష్ అండి. నేను మొన్న వినాయక చవితికి మారేడు పత్రి ఉంటుంది కదా, అప్పుడు మారేడు కాయ తీసుకుని ఉంచుకున్నానండి. సో కొంచెం కలర్ మారిన తర్వాత దాన్ని ఇలా కొంచెం బయట వదిలేస్తే నీట్గా ఇలా పండిపోతుందండి. సో గుజ్జంతా ఇలా తీసేసుకుంటున్నాను చూడండి నేను. సో ఇలా గుజ్జంతా నీట్గా తీసేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు మారేడు షర్బత్ కలర్ కూడా ఇలానే ఉంటుంది కదండి. మీకు పచ్చి కాయ కూడా చూపిస్తాను ఆగండి. ఫస్ట్ పచ్చి కాయ ఎలా ఉంటుందో చూపిస్తాను. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ జ్యూస్కి అయితే ఈ మాత్రం సరిపోతుందండి. నేను ఇద్దరికే చేయాలి కాబట్టి నాకు ఈ మాత్రం అయితే నాకు సరిపోతుందండి. చాలా కొంచెం సరిపోతుంది, మరీ ఎక్కువ చేసుకుంటే చేదు వచ్చేస్తుందండి. సో చూసారు కదా, నేను హాఫ్ తీసి ఉంచుకున్నాను. సో ఈ హాఫ్లో నేను ఏం చేస్తానంటే ముందుగా చాలా కొంచెం వాటర్ ఈ మాదిరి అంటే ఒక 150 ml అలా వేసుకున్నాను. దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకుంటే ఆ మారేడులో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుందండి వాటర్లోకి. సో కలిపేసుకున్నాక మనం నీట్గా వడగట్టేసుకోవాలండి. సో చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూసారు కదా. మీరు బయట మారేడు షర్బత్ చేసుకున్నప్పుడు మనకి కలర్ చూసారు కదండి, మనకి ఇలానే వస్తుంది కదా. చాలా మంచిదండి హెల్త్కి అయితే, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. సో ఎండాకాలంలో మనకి మారేడు షర్బత్ తాగడం వల్ల ఒంటికి బాడీలో ఉన్న హీట్ని కంట్రోల్ చేస్తుందండి. సో చూసారు కదా, ఇది ఇద్దరికి సరిపోతుందండి. ఇది ఇలా ఇప్పుడు కలిపేసుకున్నాను కదా, నేను దీన్ని నీట్గా ఒక గ్లాస్లోకి వడగట్టేసుకుంటానండి. నీట్గా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇదిగోండి గ్లాస్ తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్లోకి షర్బత్ అయితే ఇప్పుడు ఈ గ్లాస్లోకి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక కలర్ చేంజ్ అయింది కదండి. సో నేను ఈ గ్లాస్లోకి అయితే షర్బత్ని తీసేసుకుంటున్నాను. చూడండి వాటర్ అయితే ఎక్కువ వేసి కలుపుకోకూడదండి. సో చూడండి నేను ఫిల్టర్ చేసుకున్నాక నాకు ఇది వచ్చింది షర్బత్ అయితే. సో ఇది బాగా కాన్సన్ట్రేటెడ్ అండి, ఇది టేస్ట్ అయితే బాగోదు ఇలాగా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ షర్బత్ ఇలా వేసుకుని దీంట్లో ముందుగా నేను షుగర్ వేసుకోవాలి. ఇవ్వండి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి షుగర్. హెల్త్ కాన్షియస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు హనీ అయితే వేసుకోండి. ఇదైతే బాగా మిక్స్ చేసేసుకోవాలండి, నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి పంచదార అయితే బాగా మిక్స్ అయిపోయింది. సో నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ జ్యూస్ అయితే తీసుకున్నాను. నిమ్మకాయ జ్యూస్ తీసుకుని దాన్ని వడకట్టుకుని వేసుకుంటున్నానండి ఇందులో. సో చూడండి మనకి తాగేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి, అందుకనండి ఇలా చేసుకుంటున్నాను నేను. నిమ్మకాయ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి పంచదార అంతా కరిగిపోయిందండి. మీకు వీలైతే ఇలా అనండి, లేదంటే గ్లాస్తో తొరిపేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా చేశానండి. నేనైతే ఇప్పుడు కిన్లీ సోడా తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న ఏ సోడా బాటిల్ అయినా పర్లేదండి, మీకు కార్బోనేటెడ్ వాటర్ అయితే సరిపోతుంది. చూడండి నేను కిన్లీ సోడా అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇదిగోండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి దీన్ని మనమైతే. ఒకసారి నేను నీట్గా కలిపేసుకుంటాను. సో చూడండి నీట్గా కలిపేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు రెడీ టు సర్వ్ అండి. చూడండి నేను గ్లాసెస్లో వేసేసుకుంటున్నాను. మీకు బయట దొరికేది కొంచెం ఫ్రెష్ కాదండి, వాళ్ళు బెల్లం పాకం వేసి మరగబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. సో అలాకంటే ఇలా బెటర్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మీరు సబ్జా గింజలండి నేను నానబెట్టుకున్నాను. ఒక 20 minutes నానబెట్టుకుంటే ఇలా వచ్చేసాయి. నాకు ఎక్కువ వేసుకోవడం ఇష్టం కాబట్టి నేను గ్లాస్కి 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి.
చాలా చలవండి, హెల్త్‌కి చాలా మంచిది సబ్జా గింజలు కూడా. ఇది ఎండాకాలం అయితే ఇంకా బావుంటుందండి. చూడండి మనకి టేస్టీ అండ్ హెల్తీ మారేడు షర్బత్ అయితే ఇంట్లోనే రెసిపీ తయారైపోయిందండి. ఈ మారేడు సీజనల్ వస్తుందని చెప్పేసి నేను ఇలా ఇప్పుడు తయారు చేసుకున్నానండి. చూపిస్తానన్నాను కదండీ! ఇదిగోండి పచ్చి కాయ అయితే ఇలా పెద్దది ఉంటుందండి. ఇది మనం ఎండలో పెట్టుకుంటే అలా అలా కలర్ మారిపోయి మనకి ఈ కలర్‌లో వచ్చేస్తుందండి. ఇలా వచ్చిందంటే మనకి షర్బత్ రెడీ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టండి. మనకి స్మెల్ కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా రిఫర్ చేయండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. బ్లడ్ ప్యూరిఫికేషన్ అది అవుతుంది. సో, ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజుకి వీడియో ఇదేనండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.